మేడారం మహాజాతరకు రూట్ మ్యాప్ రెడీ అయింది. 6,000 బస్సులు, దాదాపు 2 లక్షలకు పైగా ప్రైవేట్ వాహనాలు, హెలికాప్టర్లు, ఎడ్ల బండ్లు, ఇలా అన్ని దారులు మేడారం వైపే. మరి సమ్మక్క సారక్క సన్నిధికి చేరే దారేది? భక్తులు ఏ రూట్లో వస్తే సమ్మక్క సన్నిధికి సేఫ్గా చేరుకుంటారు? ఈసారి జాతర రూట్ మ్యాప్ ఏంటి? వాచ్ ఇట్. మేడారం మహాజాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతరకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. స్థానిక మంత్రి ఆదివాసీ బిడ్డ సీతక్క అన్నీ తానై మేడారం సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 1,20,00,000 మంది హాజరయ్యారు. కానీ ఈసారి 1,50,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర సమయంలో 6 రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలి వస్తారని అంచనా. ఈ క్రమంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏ రూట్లో వస్తే సమ్మక్క సారక్క సన్నిధికి సేఫ్గా చేరుకుంటారు? వీఐపీలకు దారేది? ఆర్టీసీ బస్సులను ఏ రూట్లో మేడారంకు తరలిస్తారు? ఎడ్ల బండ్లు ఏ మార్గంలో రావాలి? వీటన్నింటికీ నిర్దిష్టమైన రూట్ మ్యాప్ రెడీ చేశారు అధికారులు. జాతర సమయంలో పస్రా తాడ్వాయి మీదుగా మేడారం రూట్లో కేవలం ఆర్టీసీ బస్సులు, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. ఇక హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్, మహారాష్ట్ర హైవే మీదుగా వరంగల్ చేరుకునే వాహనాలు ములుగు మీదుగా మేడారంకు చేరుకుంటాయి. అయితే ప్రైవేటు వాహనాలను పస్రా ప్రాజెక్టు నగర్, నార్లపూర్ మీదుగా మేడారం వైపు దారి మళ్లిస్తారు. కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే పస్రా తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలను ఏటూరు నాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి మీదుగా దారి మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులు మాత్రమే తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇక అటు మహారాష్ట్ర గోదావరి ఖని, మంతని, భూపాలపల్లి మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాలను కాల్వపల్లి మార్గంలో ఒక దారి, బయ్యక్కపేట మార్గంలో మరో దారి, ఇలా 2 మార్గాల్లో మేడారం చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల వైశాల్యంలో 33 ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాటు చేశారు. 14,000 మంది పోలీసులు, 500 సీసీ కెమెరాలు, 12 డ్రోన్ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణకు సర్వం సిద్ధమైంది. ఇక మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువైన గద్దెల వద్ద కూడా క్యూ లైన్లలో ఏకకాలంలో 20,000 మంది వేచి ఉండే విధంగా భారీ క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి నేరుగా గద్దెల వద్దకు చేరుకునేలా ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేశారు. మేడారం జాతరలో గతంలో కంటే మెరుగైన సౌకర్యాలే కల్పిస్తున్నారు. విశాలమైన రోడ్లు, త్రాగునీరు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం ఇలా అన్నింటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అధికారులు.